హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం మే నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అస్సాంకు చెందిన వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్కు వీట్లీ గోల్డ్ అవార్డు లభించింది. ఈమె అంతరించిపోతున్న గ్రేటర్ అడ్డాటెంగు కొంగ దాని చిత్తడి ఆవాసాలను రక్షించే లక్ష్యంతో ఆమె చేసిన ఆదర్శప్రాయమైన పరిరక్షణ ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్ అని పిలువబడే వీట్లీ గోల్డ్ అవార్డుతో గుర్తింపు పొందారు. ఈ గంభీరమైన పక్షుల పట్ల సాంఘిక విరక్తి ఉన్నప్పటికీ వాటి సంరక్షణ పట్ల డాక్టర్ బర్మాన్ యొక్క అభిరుచి అచంచలంగా ఉంది. హర్గిలా జనాభా ఈశాన్య భారతదేశంలో కేవలం 450 పక్షులకు తగ్గడంతో ఆమె జోక్యం కీలకంగా మారింది. గూళ్లను రక్షించడానికి, కొంగల నివాసాలను రక్షించడానికి స్థానిక కమ్యూనిటీలను, ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అస్సాం వన్యప్రాణి శాస్త్రవేత్తకు వీట్లీ గోల్డ్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కొలంబియా విశ్వవిద్యాలయం మే 7వ తేదీన పుల్జర్ బహుమతుల విజేతలను ప్రకటించింది. ఇందులో పత్రికా రంగం, కళల రంగాలలో అత్యున్నత సాధనను గుర్తించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు తరచుగా వాటి రంగాలలో అత్యున్నత గౌరవంగా పేర్కొనబడతాయి. గ్రహీతల అంకితభావం, అసాధారణ ప్రతిభను చాటుతాయి. జర్నలిజం వర్గం నుంచి పబ్లిక్ సర్వీస్, ప్రో పబ్లికా, దర్యాప్తు నివేదిక, హన్నా, అంతర్జాతీయ నివేదిక, ది న్యూయార్క్ టైమ్స్ సిబ్బంది, సంపాదకీయ రచన డేవిడ్ ఈ హాఫ్మన్, బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ, రాయిటర్స్ ఫోటోగ్రఫీ సిబ్బంది, ఫీచర్ ఫోటోగ్రఫీ, అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రఫీ సిబ్బంది, ఆడియో రిపోర్టింగ్, ది ఇన్విజిబుల్ ఇన్స్టిట్యూట్ మరియు యుఎస్జి ఆడియో సిబ్బంది. అదేవిధంగా పుస్తక నాటక సంగీతంలో కల్పన జేన్ ఆఫ్ ఫిలిప్స్ రచించిన నైట్ వాచ్, నాటకం ఎబోనీ బూత్ ద్వారా ప్రాథమిక ట్రస్ట్, చరిత్ర జాక్వెలిన్ జోన్స్ రచించిన షానో రైట్ టు ఏ హానెస్ట్ లివింగ్, ది స్ట్రగుల్ ఆఫ్ బోస్టన్ బ్లాక్ వర్కర్స్ ఇన్ ది సివిల్ వార్ ఎరా, జీవిత చరిత్ర కింగ్ జోనాథన్ ఈగ్ ద్వారా ఎ లైఫ్, మాస్టర్ స్లేవ్ హస్బెండ్ వైఫ్ ఇలియాన్ వు రచించిన యాన్ ఎపిక్ జర్నీ ఫ్రమ్ స్లేవరీ టు ఫ్రీడమ్, జ్ఞాపకాలు ఆత్మకథ, క్రిస్టినా రివేరా గార్జర్ రచించిన లిలియానస్ ఇన్విజిబుల్ సమ్మర్, ఏ సిస్టర్స్ సెర్చ్ ఫర్ జస్టిస్, పోయిట్రీ ట్రిపాస్ బ్రాడన్సోమ్ పద్యాలు, సంగీతం అడజియో టైసన్ సోరే ద్వారా ఈ విధంగా ఈ అవార్డులు అనేటటువంటివి ప్రదానం చేయడం జరిగింది. నేపాలీ షెర్ఫా కామిరీటా చరిత్ర సృష్టించాడు. ఆయన 30వసారి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ శిఖరాన్ని 10 రోజుల్లో రెండోసారి చేరుకున్నాడు. ఈ సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ ఎక్కి కొత్త రికార్డు నెలకొల్పాడు. 54 ఏళ్ల కామిరీటా మే 12వ తేదీన ఎవరెస్ట్ పైకి 29వసారి చేరుకున్నాడని, మే 22వ తేదీన 30వసారి అతను శిఖరాన్ని ఎక్కినట్లు పేర్కొన్నారు. ఈసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తన గత రికార్డులను తానే బద్దలు కొట్టారు. ఇంత వయసులో కూడా ఒక వారంలో 8848.86 మీటర్ల శిఖరాన్ని 2 సార్లు అధిరోహించి తానేంటో ప్రపంచానికి చూపాడు. ఈ విజయాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, 30వసారి ఎవరెస్ట్ ఎక్కి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరనంటే కామిరీటా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ విద్యావేత్త, చంద్ర అడ్మిషన్ కన్సల్టెంట్ వ్యవస్థాపకుడు చంద్రకాంత్ సతీజా 2024 గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మే 12వ తేదీన ముంబైలోని సహారా స్టార్ హోటల్లో జరిగిన ఒక వేడుకలో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా అందించారు. విదర్భ ప్రాంతంలో అత్యంత విశ్వసనీయ అడ్మిషన్ కన్సల్టెంట్ గా సతీజా గుర్తింపు పొందారు. ఈ అవార్డు విద్యారంగంలో ఆయన చేసిన అపార కృషికి గాను ఒక గుర్తింపుగా నిలుస్తుంది. చాలా మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేయడంలో సతీజా కీలక పాత్ర పోషించారు. చంద్ర అడ్మిషన్ కన్సల్టెంట్స్ విద్యార్థులకు వారి కళాశాలల్లో ప్రవేశం పొందడంలో సహాయపడడానికి గత 20 సంవత్సరాలుగా అంకిత భావంతో కృషి చేస్తుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, చంద్రకాంత్ సతీజాకు గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఏ తేదీనంటే మే 12వ తేదీన
ఈ అవార్డు లభించిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024 ప్రకారం భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు మళ్లీ కోవిడ్-19 కి ముందు స్థాయికి చేరుకుంటున్నాయని WEF వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ సూచికలో భారతదేశం ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో తక్కువ మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశంలో భారత్ తొలి స్థానంలో ఉంది. 2021లో WEF ప్రకటించిన ఈ సూచీలో భారత్ 54వ స్థానంలో ఉంది. 2024 జాబితాలో అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్ 39వ స్థానంలో ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణికి షా బహుమతి లభించింది. విద్యుత్ అయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూటాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుళ్లు, గామా కిరణాల వెల్లువ వంటి ఖగోళ దృగ్విషయాలపై శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త కులకర్ణి. ప్రస్తుతం కులకర్ణి అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖగోళ శాస్త్రం, గ్రహ శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పలోమార్ ట్రాన్సియంట్ ఫ్యాక్టరీ మరియు జింకీ ట్రాన్సియంట్ ఫ్యాక్టరీలలో టెలిస్కోపులను ఉపయోగించి ఖగోళ దృగ్విషయాలను పరిశీలించి వాటిపై విశేష పరిశోధనలు చేశారు. 2024 సంవత్సరానికి ఖగోళ శాస్త్ర విభాగంలో ఈ అవార్డును షా ప్రైజ్ ఫౌండేషన్ మే 21వ తేదీన ప్రకటించింది. ఈ అవార్డు భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, వైద్యం, మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రాలు, కళలు, సాహిత్యం వంటి విభాగాల్లో కూడా అందించబడుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తకు షా అవార్డు లభించింది. ఆ శాస్త్రవేత్త పేరేంటనంటే ఆయన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్నారు. ముస్సోరిలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. ఈ అత్యున్నత గౌరవానికి బాండును 2021 సెప్టెంబర్లో ఎంపిక చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన వ్యక్తిగతంగా దీన్ని అందుకోలేకపోయారు. 1934లో హిమాచల్ ప్రదేశ్ లో కసౌలీలో జన్మించిన రస్కిన్ బాండ్ గత 50 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. ఇందులో చిన్న కథలు, నవలలు, పిల్లల పుస్తకాలు తదితరాలు ఉన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ను 2021లో అందుకోవాల్సి ఉన్నప్పటికీ అనారోగ్య కారణంగా ఆయన మే 22వ తేదీన ఈ సంవత్సరంలో అందుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ IPL ఛాంపియన్ గా నిలిచింది. మే 26వ తేదీన చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన IPL 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. దీంతో KKR ముచ్చటగా 3వసారి IPL ట్రోఫీని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. IPL చరిత్రలో ఫైనల్ మ్యాచ్ లో అత్యల్ప స్కోర్ ఇదే. అనంతరం నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. విజేతలుగా నిలిచిన KKR కు ప్రైజ్ మనీ రూపంలో 20 కోట్లు, రన్నరప్ తో సరిపెట్టుకున్న హైదరాబాద్ జట్టుకు 12 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ లభించాయి. ఇక 3వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్ కు 7 కోట్లు, 4వ స్థానంలో నిలిచిన RCBకి 6.5 కోట్లు అందాయి. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు తీసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ మొత్తం టోర్నమెంటులో 741 పరుగులు సాధించడం జరిగింది. ప్రైజ్ మనీ 10 లక్షలు. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్ 24 వికెట్లు తీయడం జరిగింది. ఎమర్జింగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రైజ్ మనీ 10 లక్షలు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నారాయణ్ ప్రైజ్ మనీ 10 లక్షలు. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ రణ్దీప్ సింగ్. ఫెయిర్ ప్లేయర్ అవార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ కు లభించింది. అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ గా అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి 16 మ్యాచ్ల్లో 42 సిక్స్లు బాదడం జరిగింది. అత్యధిక 4లు కొట్టిన బ్యాటర్ ట్రావెన్ హెడ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ 16 మ్యాచ్ల్లో 64 4లు సాధించడం జరిగింది. అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన
జయ బాడిగా నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కన్వీనర్ గా పనిచేసి ఫ్యామిలీల నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకాలుగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991-94 మధ్య ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులలో BA పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. శాంట్లకారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటార్నీగా గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయా బాడిగా మే 28వ తేదీన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగా రామకృష్ణ 2004-2009 వరకు మచిలీపట్నం ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. భారత్ స్వదేశీ అభివృద్ధి చేసిన ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర M2ను విజయవంతంగా పరీక్షించింది. మే 29వ తేదీన ఒడిశాలోని చాండీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించారు. సూపర్ సోనిక్ మిసైల్ ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్. శత్రు నిఘా రాడర్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడిన ఈ మిసైల్ భారతదేశంలో యుద్ధభూమిలో రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. ప్రస్తుతం భారత్ శత్రు నిఘా వ్యవస్థలను నాశనం చేయడానికి రష్యా తయారు చేసిన KA-H3 యాంటీ రేడియేషన్ మిసైళ్లపై ఆధారపడి ఉంది. రుద్ర భవిష్యత్తులో వీటి స్థానంలోకి వస్తుంది. DRDO ప్రకారం రుద్ర అన్ని పరీక్షా లక్ష్యాలను విజయవంతంగా చేరుకుంది. ఈ పరీక్ష పూర్తిగా విజయవంతమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ ద్వారా రుద్ర పరీక్ష విజయానికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర M2 పరీక్ష విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు తయారు చేశారనంటే DRDO వాళ్ళు తయారు చేశారని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత ఆర్మీ అధికారికి ఐక్యరాజ్య సమితికి చెందిన అత్యున్నత గౌరవం లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకు గాను భారత ఆర్మీ అధికారిని మేజర్ రాధికా సేన్ 2023లో ప్రతిష్టాత్మకమైన మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. మహిళలు, బాలికల హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకురాలిగా ఆమె చేసిన అద్భుత కృషికి గాను ఈ అవార్డును అందించడం జరిగింది. మే 29వ తేదీన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాధికా సేన్ కు ఈ అవార్డును అందించడం జరిగింది. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణలు, లైంగిక హింసకు గురైన బాలికలను రక్షించడానికి ఆమె చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి మే 30వ తేదీ ఉదయం 7:15 అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం విజయవంతంతో ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్తులో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిటాల్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేపట్టింది ఇస్రో. కాగా ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు అగ్నికూల్ కాస్మోక్ ఈ రాకెట్ ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ గా ఇది రికార్డులోకి ఎక్కింది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. దీనిని మే 30వ తేదీన ఉదయం 7:15 ప్రయోగించారని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవి కాలం కేంద్రం మరో 4 రోజుల పాటు పొడిగించింది. ఆర్మీ స్టాఫ్ జనరల్ మేనేజర్ సి మనోజ్ పాండే పదవి కాలం జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ మే 26వ తేదీన ఆమోదించింది. ఆర్మీ రూల్స్ 1954లో రూల్ A4 ప్రకారం ఇది అమల్లోకి వస్తుందని రక్షణ మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవి కాలాన్ని పొడిగించింది. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్న జనరల్ పాండే కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ లో
విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవి కాలాన్ని మళ్లీ పొడిగించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ స్టీల్ అసోసియేషన్ తాజా నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ నెలలో ఉక్కు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిని సాధించింది. ఏప్రిల్ నెలలో చైనా, జపాన్, అమెరికా, రష్యా వంటి స్టీల్ ఉత్పత్తి దిగ్గజాల ఉత్పత్తి గణనీయంగా క్షీణించినప్పటికీ భారత్ 3.6 వృద్ధితో 12.1 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు భారతదేశం 49.5 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. ఇది అత్యధిక వృద్ధి రేటు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఈ ఘనతను సాధించడంలో చైనాను వెనక్కి నెట్టింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అధిక వడ్డీ రేట్లు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇతర దేశాలలో ఉక్కు వినియోగ రంగాలలో డిమాండ్ మందగించింది. దేశీయంగా అధిక ఐరన్ ఓర్ దిగుమతులు ధర కూడా ప్రభావితం చేస్తున్నాయి. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్తే మే 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తైవాన్ ను 8 ఏళ్లుగా నడిపించిన థైస్ ఇంగ్ వెన్ స్థానంలో లై బాధ్యతలు చేపట్టారు. థైస్ ఇంగ్ వెన్ పాలన దేశం ఆర్థిక సామాజిక పురోగతి సాధించింది. అయితే కోవిడ్-19 మహమ్మారి, చైనా పెరుగుతున్న సైనిక బెదిరింపులను కూడా దేశాన్ని వెంటాడాయి. లై ఒక మితవాది నాయకుడిగా పరిగణించబడతారు. చైనాతో ఘర్షణను నివారించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అయితే తైవాన్ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి దేశం యొక్క రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కూడా ఆయన కట్టుబడి ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తైవాన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే లై చింగ్ తే అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఏ తేదీన అంటే మే 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్దో బొల్లాహిన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దుల్లో జోల్సా పట్టణం దగ్గర ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాప్టర్ను గుర్తించిన ఇరాన్ బలగాలు ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేరని ప్రకటించారు. మే 19వ తేదీ సాయంత్రం హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో వీరు దుర్మరణం చెందారు. ఆ రోజు అజర్బైజాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల సంయుక్తంగా నిర్మించిన 2 డ్యాములను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి రైసీ ప్రారంభించారు. ఇబ్రహీం రైసీ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖామెనీకి అత్యంత సన్నిహితుడు. 2021వ సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఖామెనీకి వారసుడిగా గుర్తింపు పొందిన ఈయన 1988 సంవత్సరంలో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు ఆంక్షల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరాన్ లో ఇస్లామిక్ చట్టాలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తన హయాంలో ప్రభుత్వ నిరసనలన్నీ వ్యతిరేకించారు. ఈ దేశాన్ని అణ్వస్త్రంగా మారుస్తానని ఎప్పుడూ చెప్పేవారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ తేదీనంటే మే 19వ తేదీ సాయంత్రం ఈ హెలికాప్టర్ కుప్పకూలిందని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 5వసారి ప్రమాణం చేశారు. మే 7వ తేదీన క్లెమింగ్ ప్రసౌదంలో 2500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ అన్ని అడ్డంకులకు అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి విజయాలను అందుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సీగెల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు హాజరు కాలేదు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్ స్వీకరించారు. క్లెమింగ్ కేథ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెజిమెంట్ పరేడ్ ను తిలకించారు. దగ్గరలోని అనఫిషియల్ కేథ్రల్ డల్ రష్యాలో ఆర్థోడాక్స్ పాట్రియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. 6 ఏళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే రష్యా అధ్యక్షుడిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరనంటే పుతిన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మే 22వ తేదీన లామ్ ఎన్నికను వియత్నాం పార్లమెంట్ ఖరారు చేసింది. లామ్ పదవి కాలంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ శాఖ పర్యవేక్షిస్తున్నప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో
అపహరణకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంలో అవినీతి కుంభకోణాలు బట్టబయలై రాజకీయ వ్యాపార వర్గాలను కుదిపేశాయి. దేశ అధ్యక్షుడు, స్పీకర్తో సహా ఉన్నత స్థాయి నాయకులు అనేక పదవులకు రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి అలంకార ప్రాయమే అయినా దేశంలో అత్యంత ముఖ్యమైన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మున్ముందు లామ్నే వరించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ గుయెన్ పు ట్రంగ్ 2021లో మూడోసారి ఆ పదవిని చేపట్టారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారనంటే టో లామ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశం, ఇరాన్ చబహార్ పోర్టు యొక్క కార్యకలాపాలను మెరుగుపరచడానికి 10 సంవత్సరాల ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం చాబహార్ పోర్టు యొక్క వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఇది నౌకాశ్రయం ద్వారా మధ్య ఆసియా మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి భారతదేశం అవకాశం కల్పిస్తుంది. చాబహార్ పోర్టు భారతదేశం యొక్క పశ్చిమ తీరానికి సులభంగా చేరుకోవచ్చు. ఇది అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ యొక్క కీలక భాగం. 2016లో భారతదేశం, ఇరాన్ చాబహార్ పోర్ట్ అభివృద్ధి కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇరాన్ పై విధించిన ఆంక్షలు పోర్టుపై పనిని నెమ్మదించాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్, ఇరాన్ మధ్య చాబహార్ పోర్టు ఒప్పందం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారతదేశం, నైజీరియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా వారు వాణిజ్యాన్ని భారత కరెన్సీ నైజీరియన్ నైరాలో నిర్వహించవచ్చు. ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి అనంటే అందులో ప్రతినిధుల బృందం ఎవరున్నారంటే భారత ప్రతినిధి బృందానికి అమర్దీప్ సింగ్ భాటియా నాయకత్వం వహించారు. ఆర్బీఐ, ఈఎక్స్ఐఎం బ్యాంక్, ఎన్పిసిఐ నుంచి అధికారులు ఉన్నారు. ఇందులో జరిగిన చర్చలు ఏంటనంటే రెండు దేశాలు మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించడం, ముడి చమురు, ఫార్మాస్యూటికల్స్, యూపీఐ, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, విద్య, రవాణా, ఎంఎస్ఎంఈలు మొదలైన రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాయి. భారత్, నైజీరియా 1958 నుంచి బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. 2022-23లో వారి ద్వైపాక్షిక వాణిజ్యం $11.8 బిలియన్ చేరుకుంది. నైజీరియన్ ఆఫ్రికాలో భారతదేశం యొక్క 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిపింది. నైజీరియాలో భారత పెట్టుబడులు $27 బిలియన్ చేరుకున్నాయి. ప్రధానంగా మౌలిక సదుపాయాల తయారీ రంగాలలో సంబంధాలను కుదుర్చుకున్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారత్, నైజీరియా ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మే 7వ తేదీన జరిగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత తీర రక్షణ దళం, హిందోల్కా ఇండస్ట్రీస్ దేశీయంగా తయారైన మెరైన్ గ్రేడ్ అల్యూమినియం యొక్క ఉత్పత్తి, సరఫరాను పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం భారతదేశం యొక్క నౌకా నిర్మాణ రంగంలో స్వావలంబనను పెంచడానికి ఒక ముఖ్యమైన చర్య. భారత తీర రక్షణ దళం ప్రస్తుతం 67 అల్యూమినియం హాల్ నౌకలను కలిగి ఉంది. ఇవి లోతట్టు ప్రాంతాల కార్యకలాపాలకు అనువైనవి. తీర భద్రతను పటిష్టం చేయడానికి ఐసీజీ మరింత ఇలాంటి నౌకలను కొనుగోలు చేయాలని యోచిస్తుంది. వాటి నిర్మాణంలో దేశీయంగా తయారైన మెరైన్ గ్రేడ్ అల్యూమినియం ఉపయోగించబడుతుంది. ఈ ఒప్పందం ద్వారా హిందోల్కి ఐసీజీ అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత గల మెరైన్ గ్రేడ్ అల్యూమినియాన్ని అందిస్తుంది. భారతదేశ నౌకా నిర్మాణ పరిశ్రమకు ఈ ఒప్పందం ఒక గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. స్వదేశీ నౌకల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ సామర్థ్యాలను పెంచుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత తీర రక్షణ దళం, హిందోల్కా మధ్య ఒప్పందం అనేది జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ తేదీన జరిగిందనంటే మే 13వ తేదీన జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.